రైతులకు సౌకర్యంగా ఉండేలా మినుము పెసళ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లుగా ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచనల మేరకు ఉయ్యూరు మండలం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మార్క్ఫెడ్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి బేరగాళ్ల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఈ కేంద్రాన్ని ప్రారంభం చేసినట్లుగా చెప్పారు. ఈ కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక తహసీల్దార్ సురేష్, వ్యవసాయ అధికారులు నిస్సి గ్రేస్, మణిమాల, మార్కెట్ కమిటీ అధికారులు మంగమ్మ, విజయకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుతం మినుములకు క్వింటల్కు 7,800 రూపాయలు ఉంటే పెసలకు 8,770 రూపాయలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ధర ఇంకా ఎక్కువ అవుతుందని వెల్లడించారు. రైతులకు సులభంగా చేకూరేలా కాటూరు రోడ్లోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మండలానికి మధ్యలో ఉండడంతో రైతులకు రవాణా సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రైతు ఆరుగాలం కష్టపడి పంట ఉత్పత్తుల్ని ఆర్థిక ప్రయోజనాలు అనుభవించే విధంగా ఉయ్యూరు మండలంలో ఏవైతే ఈ రోజున రైతు పండించిన పంట మినుము, పెసలు వాటికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించి దాదాపుగా మినుముకి క్వింటాకి 7,800, అదేవిధంగా పెసలకి 8,768 రూపాయలు ప్రకటించడం, మరి రైతులకి కొనుగోలు కేంద్రం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతు పంటని కొనుగోలు చేసి డైరెక్ట్గా నేరుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేసే విధానం. గతంలో గత ప్రభుత్వాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే రైతు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటి యొక్క నగదును జమ చేయకోకుండా రైతుల్ని ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క నగదును జమ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి సూచనల మేరకు ఒకసారి ఆల్రెడీ కంకిపాడు మార్కెట్ యార్డ్ పరిధిలో మినుము, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకుని వారి యొక్క పంట ఉత్పత్తుల్ని అక్కడ ప్రభుత్వంకే నేరుగా కొనుగోలు కేంద్రంలో తీసుకెళ్ళి వాళ్ళకి అందించి అక్కడ మద్దతు ధరని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఉయ్యూరు మార్కెట్ యార్డ్ పరిధిలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో దాదాపుగా ఉయ్యూరు మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఉయ్యూరు కానివ్వండి, అదేవిధంగా సాయిపురం, జబల్పూర్ నుంచి ఇటు పెద్ద ఊరాల దాకా ఈ 11 గ్రామాలకి మధ్యగా ఉన్నటువంటి మార్కెట్ ప్రాంగణంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే రైతులకి రవాణాకు కూడా వెసులుబాటు ఉంటుందనే ఒక సదుద్దేశంతో మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి యొక్క సూచనలతో ఈ రోజున మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రైతులకి ఇక్కడికి రవాణాకు వెసులుబాటు ఉండే విధంగా దాదాపుగా కలవపాలెం నుంచి కాటూరు వరకు, అటు ముదునూరు నుంచి కాటూరు వరకు అందరూ కూడా కాటూరు నుంచి ఉయ్యూరు రావడానికి, ఇటు పెదవరాల, చిన్నవరాల ఆకు నుంచి కూడా ఉయ్యూరు రావడానికి చాలా చక్కటి వెసులుబాటు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈరోజు చక్కటి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరూ కూడా వినియోగించుకోవాలి. మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వెనిగల కుటుంబరావు, సూరపనేని ప్రసాద్ గారు రైతు అధ్యక్షులు పెనమలూరు నియోజకవర్గం, అలాగే మన తహసీల్దార్ సురేష్ గారు, ఇట్లా మేమందరం కూడా వ్యవసాయ అధికారి నిస్సి గ్రేస్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా చక్కటి ఆలోచన చేసి ఈరోజు రైతులకు వెసులుబాటు ఉండేలాగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మధ్యవర్తిత్వం లేని విధానాన్ని రైతులకి ప్రభుత్వానికి మధ్యలో ఎటువంటి బేరగాలు ఉండకోకుండా రైతుల మద్దతు ధర పొందే విధంగా చేసినటువంటి ఈ ప్రక్రియ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం అని చెప్పి తెలియజేస్తూ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనని, బోడే ప్రసాద్ గారి యొక్క ఆలోచనని రైతులందరూ అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని